మనం నివసించే ఈ భూగోళం మీద ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి. ఈ జీవరాశుల్లో అతి ముఖ్యమైనవి చెట్లు. ఈ చెట్లు స్వయంగా ఆహారాన్ని తయారు చేసి మిగతా జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందిస్తున్నాయి. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులకు సరిపడే ఆహారాన్ని తయారు చేయటం అంటే మాటలా? అంతటి మహత్తరమైన పనిని కేవలం ఆకుల ద్వారా చేయగలుగుతున్నాయంటే నమ్మగలరా? నిజంగానే ఒక్కొక్క ఆకు ఒక అద్భుతమైన సహజ యంత్రంలా పనిచేస్తుంది. ఆకులేంటి, సహజ యంత్రాల్లా పనిచేయటం ఏంటి అని అనుమానిస్తున్నారా? మీకు ఆ అనుమానమే అక్కర్లేదు. ఈ కార్యక్రమం చూస్తే మీకే తెలుస్తుంది. ఏంట్రా అప్పుడే అయిపోయిందారా? అక్క నా వల్ల కాదక్క, ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. అయితే పదరా ఏదైనా తినొద్దాం. అమ్మ ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? వస్తున్నా, ఉంది నాన్న. ఇందు, నువ్వు కూడా రామ్మా, టిఫిన్ చేద్దు కానీ. అమ్మయ్య, ఇప్పుడు నా కడుపు చల్లారింది. ఆహారం శరీరానికి ఎంతో అవసరం కదా. మనకే కాదురా తమ్ముడు, అన్ని జీవులకు అవసరమే. తిండి లేకపోతే శక్తి లేదు. ఏ జీవికైనా ఆహారమే ఆధారము. కరెక్ట్, చాలా బాగా చెప్పావు ఇందు. అమ్మ, ప్రకృతిలో ఉన్న అన్ని జీవులకు ఆహారం అవసరం కదా. అంత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి సందేహమే వచ్చింది. పదండి, అలా సోఫాలో వెళ్ళి కూర్చుని చెప్పుకుందాం. ప్రకృతిలోని అన్ని జీవరాశులకు ఆహారం మొక్కల నుంచి, జంతువుల నుంచి లభిస్తుంది. మొక్కలు ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. కానీ జంతువులు మొక్కలపైన, ఇతర జంతువులపైన ఆధారపడి జీవిస్తాయి. ఉదాహరణకి అడవిలో లేళ్ళు, దుప్పులు మొదలైన జంతువులు చెట్లు, ఆకులు, గడ్డి తిని జీవిస్తాయి. పులి తన ఆహారం కోసం ఈ లేళ్ళు, దుప్పుల మీద ఆధారపడుతుంది. అలాగే ఎలుకలు ధాన్యపు గింజలు తిని జీవిస్తాయి. పాములు, పిల్లులు తమ ఆహారం కోసం ఎలుకలపై ఆధారపడతాయి. ఈ విధంగా సృష్టిలో జంతువులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ ఆహారం కోసం మొక్కలపైనే ఆధారపడతాయి. అమ్మ, మొక్కలు ఇంత ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయి? మొక్కలకు, చెట్లకు కోటాను కోట్ల ఆకులు ఉంటాయి. ఒక్కో ఆకు ఒక అద్భుతమైన సహజ యంత్రంలా పనిచేస్తుంది. అమ్మా, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క అద్భుతమైన సహజ యంత్రంగా పనిచేస్తుందని చెప్పావు కదా, కొంచెం వివరంగా చెప్పవా ప్లీజ్? చెప్తా వినండి. ఆకుల అమరిక, అంతర్నిర్మాణము ఆహారం తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా మొక్కలపై, చెట్లపై ఆకులు సూర్యరశ్మి తగిలేటట్లుగా ఉంటాయి. అట్లాగే చెట్ల వేర్లు పీల్చిన నీరు చెట్ల చివరి భాగంలో గల ఆకుల వరకు చేరేటట్లు ఏర్పాటు జరిగి ఉంటుంది. ఆకుల నీటిని, సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేస్తాయి. ఆకులు సూర్యరశ్మిని, నీటిని ఉపయోగించి ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయో తెలుసుకోవాలంటే వాటి అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవాలి. ఆకు అంతర్నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. బాహ్య చర్మం, పత్రాంతరం, ప్రసరణ కణజాలం. ముందుగా బాహ్య చర్మం గురించి తెలుసుకుందాం.
ఆకుపై ఉపరితలాన ఉండేది పైబాహ్య చర్మం. ఆకు క్రింద భాగాన ఉండేది క్రింద బాహ్య చర్మం అంటారు. ఆకు అంతర్నిర్మాణంలో ఆకుపై ఉపరితలాన ఉండేది పైబాహ్య చర్మం, ఆకు క్రింద భాగాన ఉండేది క్రింద బాహ్య చర్మం అంటారు. బాహ్య చర్మాన్ని కప్పి క్యూటికల్ అంటే అవబాసిని అనే పొర ఉంటుంది. అమ్మ, బాహ్య చర్మం ఏ ఏ పనులు చేస్తుంది? బాహ్య చర్మం చేసే పనులని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. 1. ఆకు లోపల ఉండే కణజాలాలకు రక్షణనివ్వడం. 2. కార్బన్ డైఆక్సైడ్ను లోపలికి పంపించడం. 3. ఆక్సిజన్ను బయటకి పంపించడం. 4. అధికంగా ఉన్న నీటిని కూడా బయటకు పంపించడం. బాహ్య చర్మం పీపాకారపు కణజాల వరుసలతో ఏర్పడుతుంది. బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఉంటాయి. ఇవి కింద బాహ్య చర్మంలో ఎక్కువగా ఉంటాయి. పత్రరంధ్రాన్ని ఆవరించి రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కల్లో కాండం ఆకులా ఉంటుంది. ఆకులు ముళ్ళుగా మారి ఉంటాయి. నీటిని ఆదా చేయడం కోసం అలా అనుకూలనాలను కలిగి ఉంటాయి. నీటిపై తేలే ఆకుల్లో అవబాసిని ఉండదు. పత్రరంధ్రాలు పై బాహ్య చర్మంలోనే ఉంటాయి. ఉదాహరణకు తామర, కలువ. పూర్తిగా నీటిలో మునిగి ఉండే ఆకుల్లో పత్రరంధ్రాలు ఉండనే ఉండవు. ఉదాహరణకు వాలిస్నేరియా. వీటిలో వాయు మార్పిడి విసరణ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు పత్రాంతరం గురించి తెలుసుకుందాము. కిరణజన్య సంయోగ క్రియను జరపగలే ప్రధాన భాగాన్ని పత్రాంతరం అంటారు. పత్రాంతరంలో స్తంభాకార కణజాలం, స్పంజీ కణజాలం ఉంటాయి. స్తంభాకార కణజాలం అంటే స్తంభాకారంలో ఉండే కణాలను కలిగి ఉంటుంది. స్పంజీ కణజాలం అంటే అపక్రమాకారపు కణాల్ని, ఎక్కువ కణాంతరావకాశాలని అంటే గాలి గదుల్ని కలిగి ఉంటుంది. స్తంభాకార కణజాలంలో హరిత రేణువులు ఎక్కువగా ఉంటాయి. స్పంజీ కణజాలంలో కొంచెం తక్కువగా ఉంటాయి. అందువల్ల స్తంభాకార కణజాలం కిరణజన్య సంయోగ క్రియకు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక స్పంజీ కణజాలం వాయువుల ప్రసరణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతేకాక కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు 3వ భాగమైనటువంటి ప్రసరణ కణజాలం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆకు అడ్డుకోతను పరిశీలిస్తే ఆకు మధ్య భాగంలో నడిమి ఈన ఉంటుంది. ఈ నడిమి ఈనెలో ప్రసరణ కణజాలం అంటే పోషక కణజాలం, దారు కణజాలం ఉంటాయి. ఈ ప్రసరణ కణజాలంలో దారు కణజాలం అంటే జైలం, పోషక కణజాలం అంటే ఫ్లోయం అనే 2 రకాల కణజాలాలు ఉంటాయి. దారు కణజాలం పైవైపుకు ఉంటుంది. ఇది లవణజల సరఫరాకు ఉపయోగపడుతుంది. పోషక కణజాలం కింద వైపుకు ఉంటుంది. ఇది పోషక పదార్థాల సరఫరాకు ఉపయోగపడుతుంది. అంటే వేర్లు పీల్చుకున్న లవణ జలాన్ని చిటారు కొమ్మన గల ఆకుల వరకు సరఫరా చేయగలిగే దారు కణజాలం. అలాగే చిటారు కొమ్మన గల ఆకుల్లో తయారైన ఆహారాన్ని సహితం వేర్ల వరకు సరఫరా చేయగలిగేది పోషక కణజాలం అన్నమాట. చూసారా, ఆకు ఎంత సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉందో. అందుకే ఆకు ఒక అద్భుతమైన సహజ యంత్రం. ఇప్పుడేమంటారు? అవునమ్మా, ఆకు ఒక అద్భుతమైన సహజ యంత్రమే. అమ్మా, మనం ఈ ఆకుల్ని స్వయంగా తయారు చేసుకోవచ్చా? శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా శాస్త్రజ్ఞులు ఆకుకు తగిన ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టలేకపోయారు.
అంటే ఆకులాగా ఉండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయాన్ని రూపొందించలేకపోయారన్నమాట. అవును, పత్రహరిత రేణువుల్ని పొందిన నిర్మాణాన్ని తయారు చేసుకోగలిగిన ఆహారాన్ని మాత్రం తయారు చేయలేకపోయాయి. అంటే సహజమైన ఆకు మాత్రమే ఆహారాన్ని తయారు చేయగలుగుతుంది అని రుజువైంది కదా. మరి ఇప్పుడేమంటారు? అవునమ్మా, నిజంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క అద్భుతమైన సహజ యంత్రమే. ఇప్పుడు ఈ పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆహారం తయారు చేయటంలో ఆకు ఒక అద్భుతమైన సహజ యంత్రంలా పనిచేస్తుంది. ఆకు అడ్డుకోతను పరిశీలిస్తే ముఖ్యంగా 3 భాగాలుంటాయి: బాహ్య చర్మం, పత్రాంతరం, ప్రసరణ కణజాలం. బాహ్య చర్మం చేసే పనులు: ఆకు లోపల ఉండే కణజాలాలకు రక్షణనివ్వడం, కార్బన్ డయాక్సైడ్ను లోపలికి పంపించడం, ఆక్సిజన్ను బయటకు పంపించడం, అధికంగా ఉన్న నీటిని కూడా బయటకు పంపించడం. పత్రాంతరం ఆహారం తయారీకి ఉపయోగపడుతుంది. ప్రసరణ కణజాలంలో 2 రకాల కణజాలాలు ఉంటాయి. అవి దారు కణజాలం, పోషక కణజాలం. దారు కణజాలం వేర్లు పీల్చిన లవణ జలాన్ని చిటారు కొమ్మన గల చివరి ఆకుల వరకు సరఫరా చేయటానికి ఉపయోగపడుతుంది. పోషక కణజాలం పోషక పదార్థాలను, అంటే ఆకులలో తయారైన ఆహారాన్ని వేర్ల వరకు సరఫరా చేయటానికి ఉపయోగపడుతుంది.